ఓజీ సినిమాని సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇంకా పలు ప్రాంతాల్లో ఈ సినిమా భారీ వసూలను రాబడుతుంది. ఆదివారం అయితే ఎక్స్ట్రార్డినరీ బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే ఓటీటీ సంస్థలతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది ఓజీ మూవీ. షూటింగ్ దశలోనే భారీ హైప్ క్రియేట్ కావడంతో ఈ సినిమాని భారీ రేట్లు చెల్లించి నెట్ఫ్లిక్స్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల ఓటీటీ రైట్స్ అన్నీ కలిపి సుమారుగా 95 కోట్ల రూపాయల మేర ఓటీటీ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఓజీ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ ప్లాన్ చేస్తుంది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకి రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే 2025లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దే కాల్ హిమ్ ఓజీ నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ని కేవలం 11 రోజుల్లోనే ఓజీ సినిమా బ్రేక్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఓజీ సినిమా ఇప్పటి వరకు 308 కోట్ల భారీ వసూలు రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.